హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ పూర్ణిమ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఒంట్లో నలతగా ఉన్నప్పుడు లేదా నోటికి ఏది రుచించినప్పుడు వేడి అన్నంలో కమ్మని పెసరపప్పు రసం ఉంటే ఆ మజాయే వేరు కదండి. ఈరోజు మనం ఏ మసాలాలు లేకుండా చాలా తేలికగా అరిగిపోయేలా ఈ రసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ పెసరపప్పు రసంకి గాను నేను ముందుగా 1 గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనము కొంచెం వాటర్ పోసుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని కూడా నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్లో నానిన పప్పులో కొంచెం పసుపు అలానే కొంచెం ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెసరపప్పునైతే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు రిమైనింగ్ ప్రొసీజర్ చూసేద్దామండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో 2 మునక్కాయలు, 2 టమాటోలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కల కింద కట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు అలానే ఉప్పు యాడ్ చేసుకొని వీటిని 10 to 15 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. సో 10 to 15 మినిట్స్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ టైం అయితే అవసరం అవ్వదు. సో 15 మినిట్స్ తర్వాత చూడండి ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి. మనం ఆల్రెడీ పప్పునైతే ఉడికించి పెట్టుకున్నాం కదండి. ఈ పప్పులో మనము నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మన రుచికి సరిపడినంత కొంచెం కారం అలానే కొంచెం రసం పౌడర్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే రసం పౌడరు యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ ముక్కల్ని ఉడికించుకున్నాం కదండి, ఆ రసంలో యాడ్ చేయడమే. అండ్ అలానే ఇది యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని దీన్ని ఇంకొక 10 మినిట్స్ పాటు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఈ విధంగా అయిన తర్వాత మనం ఇప్పుడు రసంకి పోపు పెట్టేసుకుందాం. ఇలా ఒక ట్యాంపరింగ్ ప్యాన్ తీసుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు అలానే కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేయటం వల్ల రసం కానీ పులుసులు కానీ చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ పోపుని తీసుకెళ్ళి రసంలో యాడ్ చేయటమే. అండ్ అలానే లాస్ట్లో మీకు ఇష్టమైతే కనుక కొంచెం బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. బెల్లం అందరూ ఇష్టపడరు కదా. ఇదండి మన పెసరపప్పు రసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.